హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటి దగ్గరున్న రామాలయంలో రాముల వారికి చక్ర స్నానం అండ్ వసంతాలు జరుగుతున్నాయి. అది మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే వీడియో తీసేసాను. చూడండి ఎంత బాగా జరుగుతుందో. ఇక్కడ ఇదేంటి అని అనుకుంటున్నారా? ఆ ఆంటీ వాళ్ళందరూ పసుపు కుంకుమలు చూడండి ఎలా పూసుకున్నారో. ఆ రామయ్యకి అభిషేకం చేసిందనమాట. అది మొత్తం అందరూ పూసుకున్నారు. సో బొట్టే కదా చిన్నది పెట్టుకుంటే ఏమవుతుంది అని అనుకుంటున్నారేమో, కాదు అందరైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అది పోను పోను వీడియోలో మీకు కూడా కనిపిస్తుంది, మీరు కూడా చూడొచ్చు. సో ఆ ఎంజాయ్మెంట్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక్కటే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఏమైనా కోరికలు ఉంటే చూడండి. అందరూ ఆ రామయ్యకి సీతమ్మకి అభిషేకం చేసిన పసుపు కుంకుమని చూడండి. ఈ ఆంటీ చూడండి చిన్నపిల్లలాగా భలే ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది. ఈరోజు వసంతాలు రాముల వారకా లేకపోతే గుడికొచ్చిన భక్తులకు కూడా అర్థం కాలేదు. ఎందుకు అనంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. ఏజ్‌తో అస్సలు సంబంధం లేదు అని అనుకుంటాం కదా! సో మా గుడిలో ఈరోజు చూస్తేనే నాకు అర్థమైపోయింది. ఫుల్ ఎంజాయ్ అనమాట. వయసుతో సంబంధం లేకుండా అట్లా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి రామయ్యకి హారతయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక ఆంటీ కనిపిస్తుంది కదా! ఆ ఆంటీ వచ్చేసి రామ రామ అంటూ భక్తితో భలే చేశారనమాట భజన. మాకందరికి చాలా నచ్చింది. ఏంటి అందరం నవ్వుకున్నాము. ఏంటి ఆంటీ మునిగిపోయి చేస్తుంది భజన అనేసి. చూడండి ఇక్కడ అందరూ బొట్లు చూడండి ఎలా పెట్టుకున్నారో. సో వాళ్ళని చూసి ఒకరినొకరు నవ్వుకున్నారు. మా సమయం అయితే చాలా ఏడ్చేస్తుంది. వాళ్ళ నానమ్మకు కూడా అట్లనే పూసేస్తారు ఫుల్‌గా ఫేస్ అంతా. సో చూసేసి ఎప్పుడు అట్లా చూడదు కదా! ఏడ్చేసింది. ఇక్కడ చూడండి రామయ్యకి అభిషేకం జరుగుతుంది. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఎంత బాగా జరుగుతుందో అభిషేకము. ఫస్ట్ అయితే వాయిస్ చెప్పకూడదు అని అనుకున్నాను. సో మీకు అర్థం కావాలి కదా అన్న ఉద్దేశంతోనే నేనైతే వాయిస్ ఇస్తున్నాను. చూడండి చాలా జరిగిందైతే అభిషేకము. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే చాలామంది కొత్త బట్టలు వేసుకొని వెళ్ళిపోయాము. సో పసుపు కుంకుమ నీళ్లు పైన పడేటప్పటికి బట్టలు మొత్తం పోయాయి. అయినా ఏం కాదు ఎంజాయ్ చేద్దామని అయితే అనేసుకున్నాము. మా గుడి ఎంత నీట్‌గా ఉండేదో అంత పసుపు కుంకుమతో నిండిపోయిందనమాట. ఫుల్లు గుడి మొత్తము. సో అట్లా ఎంజాయ్ చేశాము చూడండి. అభిషేకం అయితే జరుగుతుంది. ఇప్పుడే పసుపిచ్చారు. చాలా బావుందయితే గుడిలో ఈరోజు మాత్రము. ఆంటీ చూడండి ఎలా పూసేసుకున్నారు. అందరి మీద చల్లుతుంది. అందరి మీద అంటే మా మీద కూడా చల్లింది. అయినా పర్లేదనైతే మేమైతే చాలా నవ్వేసుకున్నాము. హారతి ఇస్తున్నారు. మీరు కూడా దండం పెట్టేసుకోండి. మేము కూడా దండం పెట్టేసుకున్నాము. ఎంత కళకళలాడిపోతున్నాడు రామయ్య, సీతమ్మ. మీలో ఎంతమంది రాములు, సీత భక్తులో కమెంట్ చేసాను చూడండి. వాటర్ అంతా ఎలా పడిపోయాయి కింద. అయినా కానీ లేవలేదసలు. చూడండి మా అత్తమ్మకి ఎలా పూసేసారో. మా సమయం అయితే చాలా ఏడ్చేసింది. అందరి ఫేసులు చూపిస్తామంటే సాయి స్వామి అయితే వద్దు నేను పెట్టించుకోనన్నాడు. దేవుడు పొట్టు కదా పెట్టించుకో స్వామి అని అయితే ఆంటీ పెట్టేసింది. చిన్న చుక్క మాత్రమే పెట్టించేసుకున్నాడు. ఇక్కడ చూడండి ఆ వాటరు మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిది కదా! సో మేమైతే తెచ్చేసుకున్నాము. అభిషేకం ఇంకా పూర్తి కూడా కాలేదు. సో అప్పుడే అందరూ వాటర్‌ని తీసేసుకుంటున్నారు. చూడండి ఫైనల్లీ అయిపోయింది. అభిషేకము, వసంతాలు 2 అయితే అయిపోయాయి. ఇప్పుడు చక్రస్నానం ఒక్కటే ఉంది. అందరం వాటర్ తీసుకుని బిజీలో ఉన్నాము. దాన్ని చూడండి చక్రస్నానము. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ చక్రస్నానం చేపిస్తున్నారైతే నేను అసలు చూడలేదు. మా అత్తమ్మ అక్కడ స్నానం అయిపోతుంది వెళ్ళు 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 అనేటప్పటికి నేను వెళ్ళేటప్పటికి అప్పటికి అయిపోయింది. చూడండి ఫోన్ మీద మొత్తం వాటర్ పోసేసారు. సో రామయ్యకైతే చక్రస్నానం, వసంతాలు అయిపోయాయి. నెక్స్ట్ మాకు మొదలయ్యాయి వసంతాలు. చూడండి ఫోన్ అటు ఇటు అటు ఇటు తిప్పేశాను. సో అందుకే అప్పుడు వీడియో సరిగ్గా రాలేదనమాట. ఇప్పుడు చూడండి అయినా అందరూ వాటర్ జల్లేస్తున్నారు ఫోన్ మీద. ఎంత బాగా ఎంజాయ్ చేశాము అనంటే అసలు మాటల్లో చెప్పలేనిదనమాట. సో అట్లా ఎంజాయ్ చేసాం. చూడండి ఇక్కడ అందరు వాటర్‌లో మీరు ఎంతమంది రామయ్య వసంతాలకెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేశారో మాకైతే కామెంట్ చేసేసేయండి మర్చిపోవద్దు. ఫుల్ ఎంజాయ్‌మెంట్. మా అత్తమ్మని చూడండి ఎలా తడిపేశారో.
మా సమీకుడు నా చంకలో ఉన్నాడప్పుడు. మేమిద్దరం అయితే భలే మార్చుకున్నాము. నేను వసంతాలు పోసుకునేటప్పుడు మా అత్తమ్మ చేతికి సమయం ఇచ్చాను. మా అత్తమ్మ మీద వసంతాలు పోసేటప్పుడు నా చేతికిచ్చింది. ఎందుకో అదెప్పుడు ఫుల్‌గా ఎంజాయ్ చేసేది. ఈరోజు మాత్రం ఏడ్చేసింది. అందరూ అడిగి మరీ పోపిచ్చుకుంటున్నారు. నేను చెప్పేసాను, ఆంటీ మీరందరు నా యూట్యూబ్ ఛానల్‌లో కనిపిస్తానంటే ఓకే అంట. ప్రతి ఒక్కరు ఓకే చెప్తున్నారు. ఇక్కడ చూడండి సుజాత ఆంటీ. నేను చెప్పాను కదా! నెక్స్ట్ వీడియోలో ఆంటీని నేను చూపిస్తాను నా వీడియోలో అనేసి. చూడండి నేను మా సమయు నన్నైతే ఫుల్ తడిపేశారు. చూడండి పాపం ఏడుస్తుందది. సో, అందుకే నేను వీడియో ఆపేసాను. ఇక్కడ చూడండి అయినా 3 ట్రబ్బులు వాటర్ అయిపోతున్నా కానీ ఎంజాయ్ చేయడం మాత్రం ఆగలేదనమాట. ఇంకా కావాలా వాటర్, ఇంకా కావాలా అని అడుగుతున్నాము. ఇక్కడ చూడండి ఆంటీ ఊరికే తిరుగుతూ ఉంది దేవుడి దగ్గరికి, వసంతాల దగ్గరికి. అంటే ఆమె ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అందరమే. అసలు మాటలు లేవనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గూడా లేదు. సో, అంత బావుంది ఆ రోజు మాత్రము. గుడి చూడండి ఎప్పుడు నీట్‌గా ఉండే గుడి ఈరోజు ఎట్లా అయిపోయిందో. అందరూ అదే అనుకుంటున్నాము. శుభ్రంగా ఉండే గుడిని ఇట్లా చేసేసామని అనుకుంటున్నాం, నవ్వుతున్నాము. ఈ వసంతాల్లో పడైతే రామయ్యని మర్చిపోయాము. సో, ఒకసారి రామయ్యని కూడా చూసేద్దాము అని చెప్పనైతే ఇట్లా తీశాననమాట. అందరం బొట్టు పెట్టేసుకున్నాము. ఎందుకు అంటే వసంతాల్లో తడిచి అందరికీ బొట్టు పోయింది. అమ్మవారిది తీసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది కదా! సో, అందరం అయితే పెట్టేసుకున్నాము. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్నారు. ఇక్కడ చూడండి తాత అడిగి మరీ పోయించుకుంటున్నాడు. అంటే అంత మంచిదంట వసంతాలు పోసుకుంటే. నేను చెప్పాను కదా ఇందాకే చిన్న పెద్ద తేడా లేకుండా అందరం వసంతాలు పోయించుకున్నాము అననేసి. చూడండి మా సమ్ముగాడు నిద్రపోయాడు. పాపం అది మాత్రం ఎంజాయ్ చేయలేదసలు. ఇక్కడ చూడండి డబ్బు వంచేస్తున్నారు అట్లాగే. నేను చెప్పాను ఇందాక. ఇక్కడ చూడండి రామయ్యకి వాటర్ పోసేస్తున్నారు. అయిపోయింది కదా! ఇంకా అభిషేకము అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళకు మామూలు వాటర్‌తో స్నానం చేపిచ్చేసి తుడిచిపెట్టేస్తారు ఇంకా. ఇప్పుడు చూడండి ఆంటీ ఫేసు సరిగ్గా లేదు. ఇప్పుడు తీయొద్దు, నేను మంచిగా మేకప్ చేసుకొని వస్తానని చెప్పింది. చూడండి నేను మా అత్తమ్మ వసంతాలు అయిపోయిన తర్వాత కూడా పసుపు పూసేశారు మళ్ళీ ఫేస్‌కి. చూడండి మంజుల ఆంటీ కాదు, మంజుల అక్కే. అందరినైతే చూపించేస్తున్నాను. ఒక ఫోటో తీస్తావా అని అడుగుతుంటే నేనైతే వీడియో అని చెప్పేసాను అందరికీ. సో, ఫుల్ ఎంజాయ్ అంటే ఇదే అనమాట. ప్రతిసారి గుడికెళ్తాం గానీ ఎంజాయ్‌మెంట్ అంటే ఇదేను. సో, ఇక్కడైతే చూడండి అన్నీ అయిపోయాయి కదా! విగ్రహాలైతే తుడిచిపెట్టేస్తున్నాడు సాయి స్వామి. ఈయన గురించి చెప్పాలి అంటే జపాల్లో ది బెస్ట్ అనమాట. ఫేస్ చూసే జాతకం చెప్పేస్తాడు. అంత చేస్తాడు. మా హర్నాథపురం మొత్తము ఈయన్నే చేసుకుంటాం.